ఆంధ్రప్రదేశ్లోని రేషన్ కార్డుదారులకు కూటమి ప్రభుత్వం సరికొత్త ఉగాది కానుకను ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ మార్కెట్ తరహాలోని నాణ్యమైన సరుకులు అందేలా మినీ మార్ట్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి విడతలో జాతీయ సహకార వినియోగదారుల సమైక్య భాగస్వామ్యంతో పట్టణాలు, నగరాల్లో 1000 మినీ మార్ట్లను నెలకొల్పనున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని రేషన్ కార్డుదారులకు కూటమి ప్రభుత్వం సరికొత్త ఉగాది కానుకను ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ మార్కెట్ల తరహాలోనే నాణ్యమైన సరుకులు అందించేలా మినీ మార్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి విడతలో జాతీయ సహకార వినియోగదారుల సమైక్య భాగస్వామ్యంతో పట్టణాలు, నగరాల్లో 1000 మినీ మార్ట్లను నెలకొల్పనున్నారు. బహిరంగ మార్కెట్ ధరల భారం నుండి సామాన్యులను రక్షించేందుకు ఈ కార్పొరేట్ తరహా సబ్సిడీ మార్కెట్లను తీసుకొస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ మినీ మార్ట్ల ద్వారా రేషన్ కార్డుదారులకు పంచదార, గోధుమ పిండి, ఫామ్ ఆయిల్, మిల్లెట్స్ వంటి పౌష్టికాహారాలు అత్యంత తక్కువ ధరకే లభించనున్నాయి. వీటితో పాటు రేషన్ దుకాణాల్లో సరికొత్త మార్పుగా ఇకపై నాణ్యమైన స్టీమ్ రైస్ పంపిణీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి అంగీకరించింది. నాణ్యమైన బియ్యం ఇవ్వడం ద్వారా రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా లబ్ధిదారులు వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా ప్రభుత్వం ఈ అడుగు వేసింది. ఈ నూతన విధానాన్ని మరింత సులభతరం చేసేందుకు డిజిటల్ రూపాయి వాలెట్ పేమెంట్స్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. వినియోగదారులు తమకు నచ్చిన నిత్యావసరాలను కొనుగోలు చేసి డిజిటల్ పద్ధతిలో చెల్లింపులు జరపవచ్చు. స్టీమ్ రైస్ పంపిణీని తొలుత మధ్యాహ్న భోజన పథకంలో, అలాగే డిజిటల్ వాలెట్ విధానాన్ని విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్టులుగా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత వీటిని రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు.